రోజు చూసుకుంటే ఆల్ రైట్ చంద్రబాబు నాయుడు ఆయన బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మీడియా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. మంగళగిరిలోని ఆయన నివాసం నుంచి చంద్రబాబు తన కాన్వాయ్ తో బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించే అవకాశం. అదిగో ఆ వెహికల్లోనే ఆ వెహికల్లోనే చంద్రబాబు వెళ్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు బయటకు వచ్చారు. అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో చంద్రబాబు విజయం తర్వాత బయటకు వచ్చి విక్టరీ సింబల్ తో ఆయన అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా కార్యకర్తల్ని ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా జోష్లోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు బయటకు వచ్చి అభివాదం చేయగానే ఒక్కసారిగా ఫోర్స్ గా కార్యకర్తలందరూ బయటకు వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం అక్కడ పోలీసుల తరం కావటం లేదు. వాళ్ళని నియంత్రించడం పోలీసుల తరం కావటం లేదు. ఎందుకంటే కట్టలు తెంచుకుంది ఈ రోజు వాళ్ళ సంతోషం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం చంద్రబాబుతో. ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబుతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడుతుంది. ఒకసారి చంద్రబాబు ఏమంటారు చూద్దాం. చంద్రబాబు నాయుడు ఓన్లీ ఆన్ ఆర్టీవీ చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. విజయం తర్వాత ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు సమాచారం చెప్పి ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మీరు చూశారు. అక్కడ అధికారులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు విజువల్స్ మీరు చూశారు. ఆయన బయటకు వచ్చి అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ సందడి వాతావరణం, ఆ కోలాహలం మీరు చూడండి. రైట్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ఆయన రియాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కూటమి అత్యధిక సీట్లు అటువైపు మెజారిటీ దిశగా వెళ్తున్న నేపథ్యంలో ఆర్టీవీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఒకసారి మీరు చూస్తున్నారు. అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడ వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా అక్కడ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇటు నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా అటు తన కాన్వాయ్ నుంచి బయటకు వచ్చారు. విక్టరీ సింబల్ తో అభివాదం చేస్తూ అక్కడ వాళ్ళందరినీ ఒక్కసారిగా విజయంలో పాలు పంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తెలుగు ప్రజలకి సంబంధించి మొదటి మాట విజయం సాధించిన తర్వాత చంద్రబాబు మొదటి మాట ఏమవబోతోంది అనే అంశానికి సంబంధించి ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ హిస్టరీ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 164 స్థానాలు, రిమెంబర్ 164 స్థానాలు సంపాదించుకుంది. దాదాపుగా అటువైపుగా పరుగులు పెడుతోంది కూటమి. 11 స్థానాలకు పడిపోయింది. 11 స్థానాల్లో మాత్రం ఇప్పుడు లీడ్లో ఉంది వైసీపీ. నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని తన నివాసం నుంచి ఇటు బయటకు వచ్చారు. ఇటు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన బయటకు వచ్చి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అభివాదం చేస్తున్న విక్టరీ సింబల్ ని చూపించి అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బాబుని చూడగానే అక్కడ కార్యకర్తల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. ఆయన దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు పార్టీ శ్రేణులు. కానీ పోలీసులు ముందుగానే అక్కడ బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రోప్ సెక్యూరిటీ రోప్ తో అక్కడ వారిని అక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఆయన వాహన శ్రేణి వెళుతూ ఉండగా కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తన వాహనాన్ని ఆపి అక్కడ వారికి అభివాదం చేసుకుంటూ విక్టరీ సింబల్ చూపిస్తూ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడ ఆగారు. ఆగిన నేపథ్యంలో చంద్రబాబుతో ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. విక్టరీ తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు,
ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలవుతోంది. ఎందుకంటే కనుక ఆయన ఒక మాట అనడం జరిగింది, ఇప్పుడు మారిన చంద్రబాబును చూస్తారంటూ కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ నేపథ్యంలో ఒక మాట అనడం జరిగింది. ఆ మారిన చంద్రబాబు ఇప్పుడేం మాట్లాడతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. చంద్రబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాత్రం స్టార్ట్ అయింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇటు తెలుగుదేశం విజయం దాదాపుగా ఖరారైపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలు విజయం కాదు, ఘన విజయం దిశగా దూసుకు వెళుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. వైసీపీ ఇటు 11 స్థానాలకు పరిమితమైన పరిస్థితి చూస్తున్నాం. 11 స్థానాలకు సంబంధించి 17 నుంచి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. 11 స్థానాలకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇంకా ఎగబాకే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా తగ్గే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం జరుగుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో లీడ్లో ఉంది అనేది, ఇటు లీడ్ ఆర్ వన్, విజయం లేదా ముందంజలో ఉంది అనేది ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూసుకుంటే 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో లేదా గెలిచిన స్థానాలుగా చెబుతోంది. జనసేన 21 స్థానాల్లో ముందంజలో లేదా గెలిచిన స్థానాలుగా చెబుతోంది. అలాగే బీజేపీ 8 స్థానాలకు సంబంధించి చెప్పుకొచ్చింది. బీజేపీ 8 స్థానాల్లో ముందంజలోనూ లేకపోతే గెలిచినట్టుగా చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైసీపీ 11 స్థానాల్లో ముందంజలో ఉంది అంటూ కూడా ఇటు చెప్పిన పరిస్థితి. రైట్, మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు మంగళగిరి చంద్రబాబు నివాసం నుంచి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజేష్, నా మాట వినిపిస్తోందా? రాజేష్, నా మాట వినిపిస్తోందా మీకు? రాజేష్, నా మాట వినిపిస్తోందా? రైట్ రాజేష్, ఇటు చంద్రబాబుతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన ఆర్టీవీతో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే బహుశా డిస్టెన్స్ వల్ల వాయిస్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా, ఇటువంటి డిస్కషన్ ఏమన్నారు ఆయన మీరు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు? ఆయన జస్ట్ శుభాకాంక్షలు మాత్రం చెప్పారు. తర్వాత మాట్లాడుతూ ఆయన సైకిల్ చేశారు. ఎందుకంటే పార్టీ కార్యాలయానికి వెళ్లే క్రమంలో చాలా మంది కార్యకర్తలు ఆయన కాన్వాయ్ అడ్డుకున్నారు, అందరికీ అభివాదం చేశారు. కానీ ఆర్టీవీతో మాట్లాడే క్రమంలోనే కొంత అక్కడ నాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది. అంతేకాదు కొంత ఆయన తర్వాత మాట్లాడతానని ఆయన సిగ్నల్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే పార్టీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీడియా అందరితో ఆయన మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ అందరితో కలిసి మాట్లాడతాను అనే ఉద్దేశంతో ఆయన చేయి సైకిల్ చేశారు. తర్వాత అక్కడ ఐటీడీపీ కార్యకర్తలు తెచ్చినటువంటి కేకును కట్ చేశారు, స్వయంగా కట్ చేసి వాళ్ళ సంతోషాన్ని కూడా పంచుకున్న పరిస్థితుంది. తర్వాత కాన్వాయ్ మూవ్ అవుతూ దాదాపు 1/2 కిలోమీటర్ మేర ఆయన కాన్వాయ్ ఆర్టీవీ ఫాలో అయింది. అదేవిధంగా అభిమానులు కార్యకర్తలు కూడా ఆయన కాన్వాయ్ ఫాలో అయింది. ఆయన కూడా చాలా నిదానంగా అందరికీ అభివాదం చేసుకుంటూ చంద్రబాబు మూవ్ అయ్యారు. ఎందుకంటే 3 గంటలకే పార్టీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉన్న కొంత మొత్తం షెడ్యూల్ అంతా చూసుకుని మొత్తం రిజల్ట్ అన్నంత ఒక అధ్యయనం చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు వెళ్ళి అక్కడ కార్యకర్తలతో అభివాదం చేయడంతో పాటు పార్టీ కార్యాలయంలో కూడా కేక్ కట్ చేస్తారు. తర్వాత మీడియాతో విక్టరీ గురించి మీడియాతో మాట్లాడబోతున్నారు చంద్రబాబు. ఏం మాట్లాడతారు చంద్రబాబు అనేది ఒక ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన ప్రచారంలో కానీ తర్వాత కానీ ఆయన పదే చెప్తున్న మాట 140 స్థానాలు పైగా గెలుస్తామని ఆయన ప్రతి సందర్భంలో చెబుతున్న నేపథ్యంలో 140